మోడీని ద్వేషించే వాళ్ళు మోడీని విమర్శించుకోండి, మోడీని తిట్టుకోండి, విడిగా కావచ్చు, ఇప్పుడు కావచ్చు. కానీ దేశాన్ని మాత్రం తిట్టద్దు. ఈ టైంలో దేశం ఏకీకృతమై ఉండాల్సి ఉంది. సంఘటితంగా మాట్లాడాలి. పాకిస్తాన్ వాడు ఓడాడు, ఇది గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ మనం పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాల్ని 9 ప్రాంతాల్లో 24 శిబిరాల్ని ఏకకాలంలో కూల్చగలిగిన దమ్ము మన సైన్యం దగ్గర ఉంది. ఒక్క ప్రాణ నష్టం జరగకుండా మనకి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి చరిత్ర ఇది. సైన్యానికే ఆ క్రెడిట్ ఇద్దాం, దేశానికే ఆ క్రెడిట్ ఇద్దాం. నెంబర్ 2, వాడు దానికి ప్రతీకారంగా మన మీదకి వస్తే ఒక్క ఆయుధం కూడా ప్రజల ప్రాణాలు తీయకుండా అడ్డుపడ్డటువంటి వెంటనే మనకు వచ్చేస్తుంది. కొన్ని కాల్పుల తర్వాత చనిపోయారు కదా, అది కాల్పులు చనిపోవడం అది వేరు. వాళ్ళ మిస్సైల్ పాడినవల, వాళ్ళ డ్రోన్ పాడినవల, ఎక్కడికక్కడ నిలువరించగలిగాం అంటే ఆ శక్తి మన సైన్యానికి ఇద్దాం, మన టెక్నాలజీకి ఇద్దాం, దాన్ని కొన్నందుకు గాను డిఫెన్స్ సెక్టార్కి ఇద్దాం, అవి తయారు చేసినందుకు గాను మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఇద్దాం, స్వదేశీ తయారీ కాబట్టి మన ఇండస్ట్రియల్ గ్రోత్కి ఇద్దాం, దేశానికి ఇద్దాం. నెంబర్ 3, దానికి ప్రతీకారంగా మన సైన్యం వాళ్ళ వైమానిక స్థావరాలు, వాళ్ళ ఆయుధ స్థావరాలు, వాళ్ళ డిఫెన్స్ సెక్టార్, వాళ్ళకి ప్రతి ఒక్కదాన్ని తుత్తునియలు చేసి వదిలిపెట్టింది. ప్రాణ నష్టం మన వాళ్ళకేమీ జరగకుండా ఆ సత్తా మన ఆయుధాలకు ఇద్దాం, ఆయుధాలు కొన్నందుకు ఇద్దాం, అది వాడినటువంటి తెలివి కలిగినటువంటి సైన్యానికి ఇద్దాం, అవి తయారు చేస్తున్న భారతదేశంలోని కంపెనీలకు ఇద్దాం, విజయం సాధించిన భారత్కి ఇద్దాం, మోడీని పక్కన పెట్టైనా భారత్కి ఇద్దాం.